కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ విలవిలలాడుతోంది. సింగ్ నగర్, రాజరాజేశ్వరిపేట పూర్తిగా వరదమయమయ్యాయి. ఇప్పటికే నడుంలోతు వరకు నీరు నిలిచిపోయి ఉంది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు, యువత బాధితులకు సాయం అందిస్తున్నారు. వరదలతో అనేక అవస్థలు పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం ఇస్మాయిల్ అందిస్తారు. సింగనగర్, రాజరాజేశ్వరిపేట ఏరియాలో ఇంకా చాలా వరకు అంటే దాదాపు నడుము వరకు నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి. నిన్నైతే దాదాపు ఈ ప్రాంతంలో నా చెస్ట్ వరకు అంటే దాదాపు 4.5 ఫీట్లు 5 ఫీట్ల వరకు నీళ్లున్నాయి. ఈరోజు కొంచెం తగ్గింది. నడుము లోతు వరకు ఇంకా నీళ్లున్నాయి. కొంత సహాయక చర్యల కోసము స్వచ్ఛందంగా కొన్ని స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. కొంతమంది యూత్ ఇక్కడికి వచ్చి వాళ్ళు సహాయం చేస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ప్రతి ఒక్కరు ఏ విధంగా నీళ్ల కోసము అదేవిధంగా పాల కోసం ఇబ్బంది పడుతున్నారో దృశ్యమైన చూడు. వాళ్ళ పరిస్థితి ఏందని అర్థం కావచ్చు. వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉన్నటువంటి వాళ్ళు, కానీ బయటికి వెళ్ళలేనటువంటి సిచ్యువేషను. ఒక పెద్ద వరద దాటి ఇక్కడికి వస్తేనే మనం ఇక్కడ చేరుకోగలుగుతాం. అమ్మా, ఏమైనా సహాయం అందుతుందా? ఎట్లా ఉంది పరిస్థితి 2-3 రోజుల నుంచి? చాలా బాధపడ్డాం అయ్యా. ఇవన్నీ బురదలు, నీళ్లు, బళ్ళు కొట్టుకుపోయింది, బల్ల కొట్టుకుపోయింది, అన్ని నష్టమేనా. డైరెక్ట్ ఫుడ్ లాంటిది మాత్రం ఇంకా ఈ ఏరియాలో అందట్లేదు. చాలా మంది మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పూర్తిగా ఇక్కడికి వచ్చేటువంటి వీళ్ళు తీసుకొచ్చేటువంటి నీళ్ళ కోసము అదేవిధంగా పాల కోసం వీళ్ళందరూ ఏ విధంగా వెయిట్ చేస్తున్నారో చూడొచ్చు. మొత్తం ఏరియా అనేటువంటిది ఇంకా ఫ్లడ్డింగ్లో ఉంది, మొత్తం నీళ్ళలో ఉంది. వాటర్ అనేటువంటిది ఇప్పుడిప్పుడు కొంత చేరుతుంది. పాల ప్యాకెట్లు కూడా కొంత అందేటువంటి ప్రయత్నం జరుగుతుంది. బట్ మెషినరీ అనేటువంటిది, ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి మెషినరీ అనేటువంటిది ఇంకా ఇక్కడ పూర్తిగా చేరుకోలేదు. ప్రభుత్వం పెద్ద ఎత్తున యంత్రాంగాన్ని ఇక్కడికి పంపి ఇది క్లీన్ చేయించి ఆ తర్వాత వీళ్ళకు ఫుడ్ అదేవిధంగా వాటర్ ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా చాలామంది ఇంకా చిన్నపిల్లల్ని తీసుకొని మనం చూడొచ్చు. చంటి పిల్లల్ని తీసుకొని ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి, భయంగా ఉన్నారు. వరద పూర్తిగా తగ్గితే కానీ వీళ్ళు బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనిపించలేదు. పెద్ద ఎత్తున ఇంకా వరదకు సంబంధించినటువంటి ప్రభావం కనబడుతుంది. చాలా చోట్ల ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఇండ్లు ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం కేవలం రోడ్లపైనే ఉంది. వాళ్ళు లోపలి వరకు వస్తే తప్ప ఇక్కడికి వచ్చేసి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఏరియాను ఇక్కడికి వచ్చినటువంటి సహాయం అందిస్తే తప్ప వీళ్ళు రికవరీ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపించలేదు. ఇంకా సింగ్ నగర్, ముఖ్యంగా దేవీనగర్ అదేవిధంగా వాంబే కాలనీలో మాత్రం పరిస్థితి ఇంకా ప్రమాదకరంగానే ఉందనేటువంటి మాట చెప్తున్నారు.